వంకాయ మామిడి కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? వంకాయ మామిడికాయ కూరకు కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, మామిడికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజుగారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. సో ముందుగా కొద్దిగా నూనె, సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇక్కడ కొంచెం చిన్నగా సన్నగా కట్ చేశాను. సో పులుపుకి మనం ఇప్పుడు సీజనల్గా దొరుకుతుంది కాబట్టి మనం మామిడికాయ వాడేస్తున్నాం. సో లేదంటే మనం మామూలుగా మనకు టమాటో అది వేసి చేసుకుంటాం కదా, టొమాటో వేస్తాము, లేకపోతే చింతపండు పులుసు వేస్తారు. మామూలుగా ఎక్కువ మటుకు టమాటోనే వాడతాం, కర్రీస్ అది చేసుకుంటాం. అవును. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే. సో మామిడి పులుపుతో కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో మామిడికాయ మనకి ఎంత పులుపు అనేది అందరికి తెలిసిన విషయం. ఒక చిన్న ముక్క ముందుగా టేస్ట్ చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఉప్పు కారం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. అవును, దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఆ పులుపు బట్టి ఎంత ఉప్పు పడుతుంది, ఎంత కారం పడుతుంది, వగరుందా, ఎలా ఉంది కాయ అన్నది తెలుస్తుంది మనకి. సో దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, సో ఏ వంకాయనైనా మనం వాడుకోవచ్చు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, అలాగే సరిపడా కారం. పులుపు ఉంటే కారం ఎక్కువ పడుతుంది కదా, కొంచెం ఎక్కువ పడుతుంది, కొద్దిగా పసుపు అండి. సో వంకాయ ముక్కలు మనకు సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటామండి. లేకపోతే మనకి ఇది కొంచెం ఆ పులుపు యాడ్ అయితే కొంచెం ముక్క ఉడకడం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం నీళ్లు పోస్తారా, లేదా మూత పెట్టి ఉడకనిస్తారా? మూత పెట్టేస్తే సరిపోతుందండి. సరిపోతుంది. మూత పెడదాం. ఓకేనండి. సో ఆ ముక్క కొంచెం ఉడికితే మనం అప్పుడు మళ్ళీ ఆ మామిడికాయ ప్రాసెస్ చూడొచ్చు. ఎస్ అండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు, అంటే మామిడికాయ వేస్తే వంకాయ ఉడకదని లాస్ట్లో వేస్తాం కదండి, చివరిగా. అవునండి, అంటే అది చెప్పాను కదా ఇందాక, వంకాయ మనకు సగం ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు. సో ఈలోపు ఇవి ఉడికేంత వరకు వంకాయ కూడా మిగతాది ఉడికిపోతుందండి. సో అది మన ఇష్టం, మీరు అన్నట్టు పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు, లేకపోతే గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. తురుము కూడా వేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టాలా అండి? మళ్ళీ కొంచెం ఇవి కొంచెం మగ్గాలి కదండి. నీళ్ళు ఏమైనా పోయాలా? అక్కర్లేదు. కొంచెం మనకు ముద్దలా కావాలనుకుంటే ఇలాగే చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి. ఎస్. కొత్తిమీర. సో కొంచెం వాటర్ ఇవ్వండి, కొద్దిగా కొంచెం చాలు. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి, సో ఈ ముక్కలు ఉడికిపోతే మనం ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. సో ఇది మనం రైస్తో తీసుకున్న, అలాగే రోటీ, మెయిన్గా జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కొంచెం పుల్లగా వంకాయ కాంబినేషన్కి జొన్న రొట్టెతో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి. బాగుందండి, గుడ్ ఐడియా. సో 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. ఓకేనండి, చూద్దాం. అరే వాళ్ళ దగ్గర పడిపోయిందా? ఎస్, ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో మనం సర్వ్ చేసుకోవచ్చు. అసలు చూస్తుంటే తెలియట్లేదు కదా, ఏదేదో తినేంత వరకు తెలియదేమో వాళ్ళకి. పుల్లగా ముక్క తగిలినప్పుడు మామిడి. సూపర్. కొద్దిగా కొత్తిమీర,
ఓకే, సో వంకాయ మామిడి కూర రెడీ అండి. బాగుంది కదా. మనం ఇంకా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. వంకాయ మామిడికాయ కూర తయారీ విధానం. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ మామిడి కూర రెడీ.